నమస్కారం డాక్టర్. నమస్తే. క్యాన్సర్ అంటే ఏంటి? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే గైనిక్ క్యాన్సర్స్ అవ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ అవ్వచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు. అసలు ఈ క్యాన్సర్ని ఎలా గుర్తిస్తారండి? అసలు మెడలో పెక్కల కింద మనకి బయట తెలుస్తూ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో గుర్తించడం ఎలాగ? వాళ్ళకి అలవాట్లు అంటే అంటే పొగాకు సంబంధించి అంటే చుట్ట కానివ్వండి, లేకపోతే సిగరెట్ కానివ్వండి, లేకపోతే పాన్ పరాగ్ కానివ్వండి. ఈ తల మెడ క్యాన్సర్ అంటే డాక్టర్ గారు ఎక్కువ మగవారిలో వస్తుందా, మహిళల్లో కూడా వస్తుందా? మీ స్వయంగా మీరు దాన్ని పరీక్ష చేసుకున్నట్టయితే మీ వేలుతో దాన్ని ముట్టుకుంటే కనుక గట్టిగా తగులుతుందండి. ఏ స్టేజ్లో క్యాన్సర్ని మనం గుర్తించి మనం ఏ చికిత్సా విధానం ద్వారా దాన్ని బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ ఇస్తామండి వారికి, అవి తగ్గిపోతాయి. ఏ విధమైన అలవాట్లు లేకుండా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విశాఖపట్నం అపోలో హాస్పిటల్స్ డాక్టర్ హేమంత్ వర్మ తల మెడ క్యాన్సర్ వైద్య నిపుణులు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, చికిత్స, ప్రజలకు అవగాహన కల్పించడానికి పీసీఎన్ ఛానల్ ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూ శనివారం రాత్రి 7 గంటలకు మరియు ఆదివారం రాత్రి 7 గంటలకు పీసీఎన్ హెచ్డి ఛానల్ నెంబర్ 7లో ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులకు నమస్కారం. విశాఖపట్నం అపోలో హాస్పిటల్లో క్యాన్సర్ వైద్య నిపుణులుగా పనిచేస్తున్న హేమంత్ వర్మ గారు ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన, క్యాన్సర్ వచ్చారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే ఏంటంటే అండి, మామూలుగా ఏంటంటే మన శరీరం తీసుకుంటే, అంటే మనిషి శరీరం తీసుకుంటే కనుక ఇది కొన్ని వేల కోట్ల కణాలని అది క్రమబద్ధీకరించిన ఒక బాడీని మనం హ్యూమన్ బాడీగా మనం పరిగణిస్తామండి. సో అందులో ప్రతి కణం కూడా ఏంటంటే నిత్యం దాని తాలూకు సెల్యులార్ లెవెల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుందండి. సో అట్ వెరీ సెల్యులర్ లెవెల్ అంటే ప్రతి కణం కూడా దాని పరిధిలో ఒక వ్యవస్థ కింద పనిచేస్తూ ఉంటుంది. సో ఈ ఎప్పుడైనా మరి ఏ కారణం చేతైనా కావచ్చు. సో అది అంటే జనరల్గా ఏంటంటే మనకి పొగాకు అవనివ్వండి, లేకపోతే ఇంకొక హ్యాబిట్స్ అవ్వండి, లేకపోతే జన్యు లోపాలు కావడం వల్ల కావడం కానండి, ఈ యొక్క సెల్యులార్ అంటే కణాంతర వ్యవస్థ ఏదైతే డిస్టర్బెన్స్ అవుతుందో, సో దానివల్ల ఏంటంటే రొటీన్గా జరిగే ఫంక్షన్స్లో అబ్నార్మల్ అంటే మామూలుగా జరగాల్సిన వ్యవస్థ దాని పరిధి కోల్పోయినప్పుడు, దాని కంట్రోల్ కోల్పోయినప్పుడు ఈ కణాలు బాగా అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చెందుతూ ఉంటాయండి. సో అవే కణితుల కింద మనకి అవతరిస్తూ ఉంటాయి. ఆ కణితిని మనం క్యాన్సర్గా మనం పేర్కొంటామండి. అసలు డాక్టర్ గారు, క్యాన్సర్ ఎన్ని రకాలు? క్యాన్సర్ అని వచ్చేటప్పటికండి మనం బ్రాడ్గా తీసుకుంటే కనుక సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అని, లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అని మనం దాన్ని విడిగా మనం పేర్కొనొచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాలిగ్నెన్సీ అని నేను ఒక టర్మ్ వాడాను. దాని అర్థం ఏంటంటే సైంటిఫిక్ టర్మినాలజీలో క్యాన్సర్ని మ్యాలిగ్నెన్సీ అంటామండి. మ్యాలిగ్నెన్సీ అంటే ఏంటంటే కొంచెం ఇవి ప్రాణాంతకమైన కణితుల్ని మ్యాలిగ్నెన్సీస్ అంటాం. నాన్ మ్యాలిగ్నెన్స్ అని క్యాన్సర్స్ కూడా ఉంటాయి. ఇవేంటంటే ప్రాణాంతకం కాదండి. సో ఈ రకరకాల ఇందులో రకాలు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అవి సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే ఏంటంటే ఇవి మామూలు బాడీ పార్ట్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే బ్రెస్ట్ కానివ్వండి, లేకపోతే గొంతు క్యాన్సర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఘన పదార్థాల్లో వచ్చి క్యాన్సర్లు అండి. సో లిక్విడ్ మ్యాలిగ్నెన్సీ వచ్చేటప్పటికి మనకి బ్లడ్ అంటే రక్తంలో కానీ, లేకపోతే బోన్ మ్యారోలో వచ్చి కొన్ని లిక్విడ్ మెటీరియల్ అంటే లింఫోమాస్ అని, ఇవన్నీ కూడా లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే లిక్విడ్ స్ట్రక్చర్స్లో వచ్చి క్యాన్సర్స్ అండి. సో మళ్ళీ అంటే సాలిడ్ క్యాన్సర్స్లో వచ్చేటప్పటికి అవి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే గైనిక్ క్యాన్సర్స్ అవ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ అవ్వచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు. ఇవన్నీ మళ్ళీ అందులో సబ్ క్లాసిఫికేషన్గా మనం పేర్కొంటామండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో ఎక్కువ తల మెడ నెక్ క్యాన్సర్ బాగా విస్తృతంగా ప్రజలు బారిన పడుతున్నారు. దీనికి ఏది కారణం? అదే మంచి ప్రశ్న అండి. అంటే తల మెడ క్యాన్సర్ అంటే ఏంటంటే మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్
గా చెప్పచ్చు అండి. ఇవి ఈ మధ్యకాలంలో ఎక్కువ వీటి బారిన పడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే, తలమెడ క్యాన్సర్ అంటే ఏంటంటే, మెదడు కింది భాగంలోని ప్లస్ ఊపిరితిత్తుల పై భాగంలో సంబంధించిన ఆ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్స్ని మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్గా మనం పేర్కొనొచ్చండి. సో మెయిన్గా ఏంటంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భారతదేశంలోని లేకపోతే దక్షిణాసియా దేశాల్లోని వీటి తాలూకా నమూనాలు చాలా ఎక్కువ అండి. మిగతా అక్రాస్ ద ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే కనుక ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఈ మన ప్రాంతాల్లోని లేకపోతే దక్షిణాసియా దేశాల్లో కూడా ఇవి ఎక్కువ అండి. అవి ఎందుకు అంటే మనకున్న ఐ మీన్ అలవాట్లు కానివ్వండి, లేకపోతే మన అంటే హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే మన తాలూకా ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ కానివ్వండి. అంటే మన సైడ్ అంటే కొంచెం డెవలపింగ్ కంట్రీస్ కావడం చేత ఇక్కడ అంటే వర్కింగ్ క్లాస్ అంటే లేబర్ క్లాస్ కొంచెం ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వాటికి ఏంటంటే కొంతవరకు అలవాటు, ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ వెళ్ళి డ్రైవర్స్ని అది చూసుకుంటామంటే వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండటం కోసం మనం ఏదో ఒక్కపడి వేసుకుంటాం. అనుకోకుండా వాళ్ళకి తెలుసో తెలియకుండాను ఈ అలవాట్ల బారిన పడటం జరుగుతుందండి. అలాగే మనకి కష్టపడి ఉంటారు అంటే మన వర్కింగ్ క్లాస్ ఎక్కువ మన డెవలపింగ్ కంట్రీస్లో. సో వీళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పొలం పనులకు వెళ్తారు. సో వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు తెలుసో తెలియకో లేకపోతే పొగాకు నవ్వడం, లేకపోతే మధ్య మధ్యలో వచ్చి బుక్ని ఏదైనా చుట్టలాంటి తాగడం, ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఆల్కహాల్ హ్యాబిట్, మద్యపానం అలవాటు కావడం వల్ల వీటి వల్ల ఏంటంటే వీటిలో క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ అంటే క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయండి. సో వాటికి మన కారకాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో మనకి ఈ సౌత్ ఈస్ట్ డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ మంది జనాలు వీటి అలవాట్లు పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాటికి ఎక్స్పోజ్ అవుతూ జరుగుతూ ఉంది. సో దానికి అందుచేత ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే కనుక మన దక్షిణాసియా ఖండంలో అందులోనే మన భారతదేశంలోని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 10 క్యాన్సర్ రోగుల్లోని మనం అమెరికాలోనో లేకపోతే ఐరోపా దేశాల్లోనూ చూసినట్టయితే కనుక 1 నుంచి 2 కేసెస్ ఉంటాయండి ప్రతి 10 కేసెస్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. అది అంటే మనం ముందు అనుకున్న థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, గొంతు క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, లేదైతే మన ఇండియాలోని లేకపోతే దక్షిణాసియా కంట్రీస్ శ్రీలంక, పాకిస్తాన్, భూటాన్ ఇవన్నీ దేశాల్లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 4 నుంచి 5 ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ దీస్ కంట్రీస్ ఆర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండి. సో దట్ ఈస్ ద రీజన్ మనకి అంటే ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే కనుక మనకి వీటిని నివారించే పద్ధతి ఏదైతే ఉంటుందో అది అవలంబించడంలో మన గవర్నమెంట్లు కూడా చాలా చాలా ర్యాంపెంట్ పాలసీస్ కూడా తీసుకుంటూ జరుగుతూ ఉండేది. కరెక్ట్. ఇది మంచి ప్రశ్న అండి. అంటే గుర్తించడం అంటే ఏంటంటే ఫస్ట్ జనరల్గా నేను ఏదో మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వరకు నేను చెప్తానండి. సో మెయిన్ మన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేటప్పటికి ఏంటంటే అయితే మనకి బాగా ఎక్కువ వచ్చేది నోట్ క్యాన్సర్ అండి, నెక్స్ట్ థైరాయిడ్ క్యాన్సర్, తర్వాత మెడలో పెక్కల కింద మనకి బయట తెలుస్తూ ఉంటాయండి. ఇప్పుడు జనరల్గా ఈ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఎవరికన్నా సరే మధ్య వయసు వారికి అంటే 30-40 నుంచి 60-70 సంవత్సరాల మధ్య జనాభా వాళ్ళు మోస్ట్లీ ఈ రకమైన క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అందులోని ఎవరైతే గనక వాళ్ళకి అలవాట్లు అంటే పొగాకు సంబంధించి అంటే చుట్ట కానివ్వండి, లేకపోతే సిగరెట్ కానివ్వండి, లేకపోతే పాన్ పరాక్ కానివ్వండి, బీటిల్ నట్ అంటే బీటిల్ నట్ ఎక్స్ట్రాక్ట్స్ ఏంటంటే పాన్ పరాకు, లేకపోతే బాగాయకు, ఒక్కపడి, లేకపోతే గుట్కాసు, లేకపోతే ఖైనీ, ఇలా జరదా, లేకపోతే ఇలాంటివి బాగా అలవాట్లు ఉన్నవాళ్ళు, అంటే ఆల్కహాల్ హ్యాస్ నో డైరెక్ట్ రోల్. అంటే కేవలం ఆల్కహాల్ వాళ్ళకే క్లోజెస్ట్ అసోసియేషన్ యాజ్ పర్ ద రీసెర్చ్ లేదు. కానీ మనకి 2 కాంబినేషన్ అలవాటు ఉన్నవాళ్ళు మన ప్రజానికంలో కొంచెం ఎక్కువ ఉంటారండి. ఈ అలవాటు ఉన్నవాళ్ళు అవును. సో వాళ్ళు సిగరెట్ కాల్చేవాళ్ళు ఓన్లీ సిగరెట్ కాల్చరు జనరల్గా. సో కాబట్టి
ఇది మామూలుగా ఓన్లీ అంటే సిగరెట్ కరెక్ట్ కాల్చడం వల్ల మద్యపానం తీసుకునే వాళ్ళలో కన్నా కూడా సిగరెట్ తీసుకుంటూ మద్యపానం తీసుకున్నప్పుడు అది డబుల్ ఎఫెక్ట్ ఉంటుందండి. సో ఈ రకమైన హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి గబుక్కుని ఏదన్నా పుండులా వాళ్ళు చూసినప్పుడు, లేకపోతే మెడ భాగంలో పిక్కల్లా వాళ్ళకి ఏదైనా తగిలినప్పుడు, సో వాళ్ళు వెంటనే అనుమానించి వాళ్ళ దగ్గరలో అంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారికి కానీ, లేకపోతే ఈఎన్టీ డాక్టర్ గారు కానీ, వాళ్ళకి ఎవరైతే వాళ్ళు వెంటనే ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిదండి. అంటే డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అని చెప్తూ ఉంటాం జనరల్గా. అయితే ఫస్ట్ స్టేజ్లో గుర్తించడం ఎలాగ? ఇది కూడా మంచి ప్రశ్న అండి. సో ఫస్ట్ స్టేజ్లో అంటే ఎలాగంటే ఉదాహరణకి నోటి క్యాన్సర్ ఉంటుందండి. నోటి క్యాన్సర్ వచ్చేటప్పటికి ఒక నాలుక మీద ఒక పుండు, ఫస్ట్ మీరు మోర్ దాన్ 3 వారాల కన్నా ఎక్కువ మీరు యాంటీబయాటిక్ వాడినప్పటికీ తగ్గట్లేదు, లేకపోతే అక్కడ దాని సైజ్ అంటే దాని మోతాదు పెరుగుతూ ఉంది, ప్లస్ అది మనకి తగిలినప్పుడు తిన్నప్పుడు ఏదన్నా రక్తం అంటే బ్లీడింగ్ అవుతూ ఉంది. సో ఈ రకంగా జనరల్గా అవి ప్రజెంటేషన్ ఉంటుందండి. నార్మల్గా మీకు అంటే చాలామందికి యాఫ్తస్ అల్సర్స్ అంటాం టెక్నికల్గా. అంటే ఏంటంటే నోటి పూత అంటారు. వాటికి వీటికి తేడా ఏంటంటే అవి గబుక్కని తగ్గిపోతాయండి. 3 వారాల కన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్ వాడడం వల్ల తగ్గిపోతాయి. కరెక్ట్గా ఉండదు. బి కాంప్లెక్స్ యూజువల్గా బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ ఇస్తామండి వారి, అవి తగ్గిపోతాయి. అట్లీస్ట్ మీకు రిగ్రెషన్ అంటే కొంచెం దాని మోతాదు లేకపోతే అంత పెద్దది లేకుండా చిన్నదవడం ఆ రకం మీకు తెలుస్తూ ఉంటుంది. కానీ అది ఒకవేళ క్యాన్సర్ అయితే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. మీరు ఎన్ని మందులు ట్యాబ్లెట్లు వేసినా సరే అది మేబీ మీకు నొప్పి తగ్గచ్చేమో, కానీ నొప్పి బిళ్ళలు తీసుకుంటే అల్సర్ ఏదైతే ఉంటుందో దాని సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో పుండు పెరుగుతూ ఉంటుందండి. గబుక్కుని ఏదన్నా నాలిక తగిలినా లేకపోతే మీ పళ్ళు తగిలినా సరే అది రక్తం కరగడం లాంటివి జరుగుతుంది. నొప్పి ఉంటుంది, క్యాన్సర్ పుండుకి నొప్పి ఉండదు అంటారు. కరెక్ట్. నొప్పి అంటే ఉండదండి. ఇనీషియల్ స్టేజ్గా కొంచెం ఉంటుంది, కానీ అది లోతుగా పెరిగిన తర్వాత మట్టుకి నొప్పి తక్కువ ఉంటుంది. మీకు ఏంటంటే అది మీరు మీ స్వయంగా మీరు దాన్ని పరీక్ష చేసుకున్నట్టయితే మీ వేలుతో దాన్ని ముట్టుకుంటే కనుక గట్టిగా తగులుతుందండి. స్టోనీ హార్డ్ అంటాం. మ్యాలిగ్నెన్సీస్ టిపికల్ ఫ్యూచర్ అంటే క్యాన్సర్స్ టిపికల్ ఫ్యూచర్ ఏంటంటే కనుక రాతిలాగా గట్టిగా ఉంటుందండి ఆ పుండు తరితర చుట్టుపక్కల భాగం. అదే మామూలు యాప్తస్ అల్సర్స్ నోటిపూతలు అయితే కనుక మీకు సాఫ్ట్గానే ఉంటాయి. ఇతర ఏ రకమైన అల్సర్స్ అయినా సరే మెత్తగానే ఉంటాయి. ఇది మనం ముట్టుకోగానే ఏంటంటే రాయిని ముట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. అది మోస్ట్ అది ముందుగా జాగ్రత్త తీసుకుని వైద్యులు సలహా సూచనలు తీసుకుంటే ఏ స్టేజ్లో క్యాన్సర్ని మనం గుర్తించి మనం ఏ చికిత్సా విధానం ద్వారా దాన్ని క్యూర్ చేయొచ్చు? ఇది కూడా మంచి ప్రశ్న అండి. అంటే మనం ఏ స్టేజ్లో అంటే ఏ రకమైన చికిత్సా విధానం మనం అవలంబించాలి. కరెక్ట్. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 పేషెంట్స్కి అయితే సింగిల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ సరిపోతుందండి. అంటే మనం ఫస్ట్ మొడాలిటీ ఈజ్ ఆల్వేస్ ఎస్పెషల్లీ ఇన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఈజ్ సర్జరీ అండి. సో శస్త్రచికిత్స ద్వారా మనం దాన్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. అదే స్టేజ్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయితే కనుక శస్త్రచికిత్సతో పాటు మనం కొంచెం రేడియేషన్ ట్రీట్మెంటు లేకపోతే కీమోథెరపీ కూడా మనం కాంబినేషన్గా మనం దాని స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే అవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి తిరిగి రాకుండా యాజ్ అన్ అడ్జువెంట్ అంటే యాడెడ్ ట్రీట్మెంట్ కింద కీమోథెరపీ మరియు రేడియోథెరపీ మనం వీటికి అదే ట్రీట్మెంట్ మొడాలిటీగా మేము వాడతామండి. ఈ తల మెడ క్యాన్సర్ అంటే డాక్టర్ గారు ఎక్కువ మగవారిలో వస్తుందా, మహిళల్లో కూడా వస్తుందా? ఇది కూడా మంచి ప్రశ్న అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఇవి కూడా మన రాష్ట్రం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఉత్తరాంధ్ర అటువైపు వెళ్తే కనుక ఆడవారిలో ఎక్కువగా మనకి ప్యాలెట్ క్యాన్సర్ అంటాం. అంటే ఏంటంటే పైదవడ క్యాన్సర్ అండి. ఎందుకంటే వాళ్ళ తాలూకా రివర్స్ స్మోకింగ్ అంటారు. వాళ్ళు చుట్టావి రివర్స్లో పెట్టి కాలుస్తారు అనమాట. ఆ రకమైన అలవాటు వాళ్ళకు ఉంది. సో అక్కడ కొంచెం ఇక్కడ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఆడవాళ్ళు ఎక్కువ మనం చూస్తాం జరుగుతుందండి. సో ఈ ఏరియాలో అయితే జనరల్గా అంటే
జనరల్ పాపులేషన్లో అయితే మగవారికి కొంచెం ఎక్కువ ఉంటుందండి. కానీ ఇన్ జనరల్గా మనం ఒక స్టోనీ స్టేట్మెంట్ మనం ఇవ్వడం కుదరదండి. అక్కడ ఉన్న అలవాట్లు బట్టి ఇవి మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో అంటే నేను ఇంతకుముందు వర్క్ చేసిన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, కర్ణాటకలో అయితే కనుక కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బీటిల్ నట్ ఇన్ అవర్ కంట్రీ. అంటే అక్కడ బాగా పండుతుందండి. అక్కడ తాలూకా ఆడవారు కూలీలుగా ఎక్కువ పనిచేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రాప్ హార్వెస్టింగ్ అప్పుడు అవి కూడా నోట్లో వేసుకుంటాం అలవాటు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫీమేల్స్కి అక్కడ అంటే ఆడవారికి అక్కడ నోటి క్యాన్సర్ బాగా ఎక్కువ ఉంటుంది. అవును, అక్కడ ఎక్కువ అండి. మన అంటే కోస్టల్ ఆంధ్రాలో మళ్ళీ నార్త్ కోస్ట్లో మళ్ళీ ఆడవారికి ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే కనుక ఇద్దరికి ఈక్వల్ ఇన్సిడెన్స్, మగవారికే కంపారిటివ్గా ఎక్కువ జరుగుతుందండి. ఇక్కడ అలవాట్లు ఎక్కువ మగవారికి ఉంటాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ థైరాయిడ్ క్యాన్సర్స్ మళ్ళీ ఆడవారికి ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ. సో ఓవరాల్ ఏంటంటే ఆ అలవాట్లు పరిధి బట్టి కొంచెం వెనక ముందు జరుగుతూ ఉంటుందండి. ఇది పిల్లలు అంటే క్యాన్సర్ అలవాట్లు ప్రభావం ఉపయోగితే ఏ విధమైన అలవాట్లు లేకుండా వచ్చే అవకాశం ఏమైనా? అవునండి, ఇది కూడా అదే మంచి ప్రశ్న. జెనెటికల్ అబ్నార్మాలిటీస్ అంటామండి. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది ఏంటంటే టొబాకో ఎడిక్షన్ లేకపోతే ఆల్కహాల్ ఇంటాక్సికేషన్. అంటే మనకున్న అలవాట్ల వల్ల ఈ క్యాన్సర్ బారిన పడే పద్ధతులు ఛాన్సెస్ ఎక్కువ. ఏదైతే మీరు పిల్లవారు అడిగినప్పుడు వాళ్ళకి అలవాట్లు ఉండే అవకాశం ఉండదు. అయినా సరే కొన్నిసార్లు మనం చూస్తామండి. అంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ మెడులరీ థైరాయిడ్ కార్సినోమాస్ అంటాం టెక్నికల్గా. అంటే థైరాయిడ్ క్యాన్సర్లో కొంచెం జెనెటికల్గా వస్తాయండి. ఇప్పటికి కూడా మేము చూస్తూ ఉంటాం. ఒక చిన్న అబ్బాయి, ఒక 7-8 ఏళ్ల చిన్న బాబు మెడ మీద పెద్ద పిక్కలతో వస్తాడు. సో అతనికి మనం పరీక్షలు చేస్తే థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది. సో ఇతను ఇంత చిన్న వయసులో ఎందుకు వచ్చింది అంటే అది మెయిన్లీ జెనెటికల్ ఫ్యాక్టర్స్ అండి. కంజెనిటల్ డిసీజ్ కింద కూడా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి రీజన్స్ మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. కన్సంగ్యునల్ మ్యారేజెస్ అంటే మ్యారేజెస్లో ఏమన్నా మేనరికాలు అంటారు. సో వాటి వల్ల కూడా ఆ రకమైన మ్యారేజెస్లో కూడా వాళ్ళ చిల్డ్రన్కి ఈ రకమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఒక సదరు నార్మల్ పిల్లల కన్నా కూడా ఆ రకమైన దంపతుల పిల్లలకి ఆ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యూజువల్గా అయితే కనుక హ్యాబిట్స్ రిలేటెడ్ కన్నా కూడా కంజెనిటల్ జన్యు లోపాల వల్ల ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలే ఎక్కువ అండి. డాక్టర్, యాక్చువల్గా క్యాన్సర్ వచ్చిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు ఆహార అలవాట్లు ఏమైనా ఉన్నాయంటారు? ఖచ్చితంగానండి. ఫస్ట్ మనం ఎంతవరకు ఎక్కువగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే మొదటి టొబాకో. అంటే అది ఏ రూపంలోనూ కానివ్వండి, చుట్ట అవనివ్వండి, బీడీ అవనివ్వండి, లేకపోతే సిగరెట్ కానివ్వండి, లేకపోతే ముక్కులో పొడి కింద పెట్టుకుంటారు, కరెక్ట్. అది ఏ రూపంలో అవనివ్వండి, టొబాకో ఈజ్ ద మెయిన్ రీజన్ అండి. అది కరెక్ట్. ఒక టొబాకో వచ్చేసి మన బాడీలో ఆల్మోస్ట్ 29 రకాల క్యాన్సర్లను కాజ్ చేసే అవకాశం ఉంటుందండి. ఫ్రమ్ హెడ్ టు టో ఆఫ్ ద హ్యూమన్ బాడీ. స్టార్టింగ్ ఫ్రమ్ ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, స్టమక్, ఇవన్నీ అనమాట. సో అది ఈ అలవాట్ల బారిని మనం పడకూడదు. ఒకవేళ పడినా సరే మనం వెంటనే మనం శ్రద్ధ తీసుకుని ఆ అలవాటుని మనం వదిలేయడానికి ముందు జాగ్రత్తలుగా మనం ఈ రకమైన అలవాట్లో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేయాలండి. క్యాన్సర్ రావడానికి ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం అంతా పెస్టిసైడ్స్, దీనివల్ల కూడా వచ్చే అవకాశం ఏముందా క్యాన్సర్? అవును, ఇది కూడా మంచి ప్రశ్న అండి. తరచుగా చాలామంది ఇది మమ్మల్ని అడుగుతూ కూడా ఉంటారు, పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళు. మన అంటే ఆహార నియమాల డిఫరెన్స్ ఖచ్చితంగా ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకన్నా ముందు అంటే పెద్దవారు వాళ్ళ జనరేషన్లో వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నంత ప్యూర్ ఫుడ్ మన జనరేషన్కి ఇప్పుడు అవైలబిలిటీ ఉండదు ఖచ్చితంగా. సో మీరు చెప్పినట్టు ఆ పెస్టిసైడ్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయండి ఖచ్చితంగా. కాకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో వాటి తాలూకు ఇంప్లికేషన్స్ తక్కువ.
మీరు చెప్పిన ఈ పెస్టిసైడ్ ఇన్ఫెక్షన్ లేకపోతే బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ జనాలు అలవాటు పడటం, వీటి వల్ల ఇంకా స్టమక్ క్యాన్సర్స్ లేకపోతే లోవర్ జిఐ అంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్కి ఎక్కువ అవకాశం ఉందండి. కాకపోతే వీటి ఇంప్లికేషన్స్ తక్షణమే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే గొంతు క్యాన్సర్ కానివ్వండి, వీటి ఇంప్లికేషన్స్ తక్కువ, అంటే ఈ కారణాలు తక్కువ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వరకు. బట్ స్టిల్ మిగతా క్యాన్సర్స్కి కారణాలు అయితే డెఫినెట్గా ఉంది. ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ లేకపోతే స్టమక్ క్యాన్సర్ ఇవి ఎక్కువగా జరుగుతాయి. ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ అండి. స్టమక్ క్యాన్సర్స్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ పాపులేషన్లో స్టమక్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ అండి. ఎందుకంటే దే కన్స్యూమ్ స్మోక్డ్ మీట్, అంటే వాళ్ళు మాంసం మనం తినే విధానం కాకుండా వాళ్ళు స్మోక్డ్ మీట్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. కాబట్టి స్టమక్ క్యాన్సర్ ఆన్ అన్ యావరేజ్ అక్రాస్ ద గ్లోబ్తో పోలిస్తే కనుక మనకి ఎలాగైతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇండియాలో ఎక్కువ, జపాన్లో స్టమక్ క్యాన్సర్ చాలా ఎక్కువ అండి. సో మీరు చెప్పిన ఇది దానివల్ల ఆ రకమైన ఇబ్బందులు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఈ తల మెడ క్యాన్సర్ వస్తే చనిపోతారు అనేది ప్రజల్లో చాలా అపోహ ఉందండి. ఇది కరెక్టా కాదు? కరెక్ట్ అండి. అపోహని మీరే అన్నారు కాబట్టి నేను దానికి ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఇది ఖచ్చితంగా అపోహే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హెడ్ అండ్ నెక్ తల మెడ క్యాన్సర్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనే కాదండి, ఏ క్యాన్సర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేజ్ అనేది మనం తెలుసుకోవాలండి. అంటే పేషెంట్ జనరల్గా మాతో ఎలా చెప్తారంటే, డాక్టర్ గారు ఇలాగ పలానా ఓల్డ్కి వచ్చిందండి, వాళ్ళు ఇలాగ ట్రీట్మెంట్ తీసుకుంటాం జరిగింది, కానీ వాళ్ళకి ఇది అవ్వలేదు, తర్వాత పాపం వాళ్ళు పేషెంట్ చనిపోయారు, ఈ రకంగానే మేము విన్నాము అని చేస్తారు. సో ఒకటండి, మీరు విన్న పేషెంట్కి మీకు వచ్చిన క్యాన్సరు ఒకే స్టేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్షణం అట్లీస్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరకు, లేకపోతే మీకు అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఉన్న క్యాన్సర్ డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి అది ఏం క్యాన్సర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ క్యాన్సర్ అని చెప్తే అది ఏ స్టేజో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రీట్మెంట్ అనేది సెకండ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం క్యాన్సరు, ఆ క్యాన్సర్కి ఏ స్టేజ్లో ఉంది, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఉందా లేదా ఆ డాక్టర్ గారు మీకు చెప్పేస్తారు. సో తర్వాత కరెక్ట్. ఎందుకంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, అది మనకి యూజువల్గా అడ్వాన్స్ స్టేజ్లో తెలుస్తుంది. ఇప్పుడు నోటి క్యాన్సర్ ఉందండి, అది ఇనిషియల్ స్టేజ్లో కూడా మనకు తెలిసిపోతుంది. అవునండి. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేజల్ బ్లాకేడ్ అంటామంటే ముక్కు నుంచి గాలి ఆడకుండా బ్లాకేజ్ అవ్వడం, ఈ మందులు వాడినా సరే 3 వారాల కన్నా కూడా ఎక్కువ ఇబ్బంది కొనసాగడం, సో మధ్యలో రక్తం పడటం, అలాగే నాలుక మీద ఏదైనా గడ్డ ఉండి మనం ట్యాబ్లెట్ మందులు వాడినా ఇంకోటి వాడినా 3 వారాల కన్నా కూడా ఎక్కువగా అదే సిమ్టమ్ ఉండి దాంతోపాటు దాని సైజు పెరుగుతూ మధ్యలో రక్తస్రావం జరగడం, అలాగే మెడ భాగంలో థైరాయిడ్ క్యాన్సర్ అయితే కనుక మెడ భాగంలో కొంచెం చాలా కాలం నుంచి మెల్లిగా పిక్క సైజు పెరగడం, అది మందులు వాడినా లేకపోతే యాంటీబయాటిక్ వాడినా లేకపోతే నొప్పి బిళ్ళలు వాడినా సరే ఆ వాడకంతో సంబంధం లేకుండా దాని సైజు పెరగడం, ఇవన్నీ దీని తాలూకు లక్షణాలండి. మెడ తల క్యాన్సర్ మొదటి స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఉంటే చికిత్సా విధానం ఉంది ప్రజెంట్, మనం గుర్తించవచ్చు. చికిత్సా విధానం ఉంది ప్రజెంట్ కాదండి. తల మెడ క్యాన్సర్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి ఈవెన్ స్టేజ్ 4 అయినా కూడా సక్సెస్ రేటు 60% ఉందండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ ఉంది లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, ఒకసారి స్టేజ్ 4కి వస్తే కనుక మనకి ట్రీట్మెంట్ సక్సెస్ రేటు జస్ట్ 20% ఉంటుందండి, 20% లోపే. అదే మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఐ వుడ్ సే, ఈ థైరాయిడ్ క్యాన్సర్ కానివ్వండి, నోటి క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే గొంతు క్యాన్సర్ కానివ్వండి, ఈవెన్ స్టేజ్ 4లో కూడా మనకి సక్సెస్ రేటు ఈవెన్ 50 to 60% ఉందండి. అంటే 50 to 60%. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఈ క్యాన్సర్ బారిన పడితే కనుక ఆల్మోస్ట్ 40 నుంచి 50 మంది ఈ వ్యాధిని జయించి మనలో ఒకళ్ళుగా వాళ్ళు కొనసాగొచ్చండి సమాజంలో. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంటే మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఇస్తాం. స్టేజ్ 1, 2కి అయితే సింగిల్ చికిత్సా విధానం సరిపోతుంది.
స్టేజ్ 3 స్టేజ్ 4 వచ్చేటప్పటికి మనం శస్త్రచికిత్స అంటే సర్జరీతో పాటు కనుక కీమోథెరపీ లేకపోతే రేడియోథెరపీ ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లోనే ఈ క్యాన్సర్ గుర్తించారు, దీన్ని మెడిసిన్స్ ద్వారా క్యూరబుల్ చేయడానికి అవకాశం ఉంది. కరెక్ట్, ఇది చాలా మంచి ప్రశ్న అండి. సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లో అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే ఏంటంటే ఘన పదార్థాలు, అంటే మన శరీరంలో అంటే ఎదర్ బోన్ ఎముక, లేకపోతే కండరం మజిల్, లేకపోతే టెండాన్స్ అంటాం, అంటే మజిల్స్కి బోన్స్కి కనెక్ట్ చేసే లెగమెంట్స్, టెండాన్స్ అని ఉంటాయండి, ఫైబర్స్. సో ఈ 3 పదార్థాలు కణితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా శస్త్రచికిత్స ఫస్ట్ ఆప్షన్ అండి. అంటే సర్జరీ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ మొడాలిటీ. ఎందుకంటే మనం ఇందులో డైరెక్ట్ మనం అక్కడ ఉన్న క్యాన్సర్ని కట్ చేసి క్లియర్ చేసేస్తున్నాం అండి. సో దానివల్ల ఏంటంటే మనం అక్కడున్న ఆల్రెడీ వచ్చిన క్యాన్సర్ని మనం డైరెక్ట్ దాన్ని తీసేస్తున్నాం. అదే మనం రేడియేషన్ లేకపోతే కీమోథెరపీ ఇవ్వడానికి ట్రై చేసాం అనుకోండి, అది కొంతకాలం ఆగి మొత్తం తీయలేం కాబట్టి ఏదో కొన్ని కణాలు మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లో ఆల్వేస్ సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. సో కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ మనం మాట్లాడుకున్నట్టు ఇనీషియల్ స్టేజెస్లో స్టేజ్ 1 స్టేజ్ 2లో సర్జరీ చేసి మనం క్లియర్ చేసుకుంటాం. అదే అడ్వాన్స్ స్టేజ్ వచ్చేటప్పటికి ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ కాంబినేషన్స్ కూడా మనం యూజ్ చేస్తాం. అంటే కొంతమంది సామాన్యులు ఉంటారు సార్, కార్మికులు, కర్షకులు, రైతులు, ఈ వైద్య విధానం మీద పెద్ద అవగాహన ఇవ్వకపోవచ్చు. కానీ వాళ్ళకి ఏ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేస్తే వాళ్ళు సేవ్ అవ్వదు. అంటే మనకు ఇప్పుడు మెడిసిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మెడికల్ ఫీల్డ్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇన్ ద లాస్ట్ 3 decades బాగా మార్పులు చాలా ఎక్కువ జరిగినాయండి, డ్యూ టు ఎక్స్టెన్సివ్ డెవలప్మెంట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్. ఎందుకంటే క్యాన్సర్ మనం బాగా పెద్ద క్యాన్సర్స్ పూర్వం చేసేవారు కాదు. ఎందుకంటే మనం క్యాన్సర్ ఉన్న చోట శస్త్రచికిత్స చేసి క్లియర్ చేసేసిన తర్వాత ఒక పెద్ద డిఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దవడ క్యాన్సర్ వచ్చిందండి, మనం దవడ తీసేస్తాం. కానీ అక్కడ బాగా పెద్ద క్యాన్సర్ అయినప్పుడు చిన్న చేతక అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 చేసేసేవారు. స్టేజ్ 3 స్టేజ్ 4 చేయాల్సి వచ్చినప్పుడు మొత్తం దవడ తీసేయాల్సిన పరిస్థితి ఉండేది. సో అలా తీసేసినప్పుడు అతను ఆ రోగి తర్వాత తన ఫర్దర్ లైఫ్ ఎట్లా కంటిన్యూ చేస్తాడు? అక్కడ ఒక కృత్రిమ దవడ మనం చేకూర్చడానికి శస్త్రచికిత్స విధానాలు పూర్వం లేవు. సో గత 2-3 decades అంటే గత 20 నుంచి 30 సంవత్సరాలకు చూసుకుంటే కనుక మైక్రోవాస్కులర్ ఫ్లాప్స్ అనేవి బాగా రెవల్యూషనైజ్ అయినాయండి ప్లాస్టిక్ సర్జరీ. అంటే అవునండి, మనం క్యాన్సర్ తీసేసిన తర్వాత ఆ డిఫెక్ట్ రీకన్స్ట్రక్షన్కి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మనం ఎంత పెద్ద క్యాన్సర్ అయినా సరే శస్త్రచికిత్సకి క్లియర్ చేసి పరిస్థితి వేళ ఉందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దవడ క్యాన్సర్ స్టేజ్ 4 ఉంది, దాన్ని మనం తీసేస్తాం. ఒక కంప్లీట్ దవడ మనం కాలులో 2 బోన్స్ ఉంటాయి, టిబియా, ఫిబ్యులా. అందులో ఫిబ్యులా అనేది మనం ఉపయోగపడదు. వెస్టిజియల్ బోన్ అని మనం చెప్పలేకపోయినా, అది లేకపోయినా సరే ఒక మనిషి నడవగలడు, పరిగెత్తగలడు. సో దాన్ని తీసుకుని మనం అంతా ఒక దవడ రూపంలో మేము చేసి అక్కడ అమరుస్తాం. ఈ క్యాన్సర్ ప్లాస్టిక్ సర్జికల్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అయిపోయినాయి బాగా. సో అందుకని ఈవెన్ స్టేజ్ 4 క్యాన్సర్స్ కూడా మనం సర్జరీ చేసి క్లియర్ చేసినా సరే రీకన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్కి కూడా గతంలో పోలిస్తే ఇప్పుడు సొల్యూషన్ ఉందండి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వరకు వచ్చేటప్పటికి. ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుందంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అని మనం మాట్లాడుకున్నప్పుడు ఇది కాలర్ బోన్ పైన ఉన్న భాగంలో ఉండే క్యాన్సర్స్ ఇవి. అంటే ఒక సదరు మనిషి, ఆమె కానీ అతడు కానీ సొసైటీలో వాళ్ళని గుర్తించేది మన ముఖ భాగం లేకపోతే మెడ నుంచి పైకి కనిపించే భాగం. సో అబ్డామినల్ సర్జరీస్లో ఏమవుతుందంటే ఏం చేసినా ఓపెన్ చేసి మనం క్లోజ్ చేస్తారు కాబట్టి అక్కడ బట్టలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది కూడా ఉండదు. సో ఎక్కడైతే ఎప్పుడైతే క్యాన్సర్ మనం సర్జరీ చేసి క్లియర్ చేసినప్పుడు వాళ్ళకి సమాజంలో వాళ్ళకి ఉనికి అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే మనకి ఆప్షన్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఆ రకమైన టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సర్జరీస్ మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి వాళ్ళకి ఆ రకమైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మేము ఇప్పుడు ఇవ్వగలం. కాబట్టి ఏంటంటే ఈవెన్ స్టేజ్ 4 పేషెంట్స్కి కూడా
మనకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అండి ఇప్పుడు. డాక్టర్ గారు ఇప్పుడు అలవాట్లు దురలవాట్లు వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఈ దురలవాట్లతో వస్తున్న క్యాన్సర్ తెలుసు, కానీ చాలామందికి ఏంటంటే దీని బారి పడకుండా వాళ్ళు ఏ విధమైన అవగాహన కల్పించారు. అవునండి. సో ఇది యాక్చువల్లీ ఇది క్యాన్సర్ ప్రివెన్షన్లోకి ఇది వస్తుందండి మీరు అడిగిన ప్రశ్న. ఏంటంటే ముందు రోగం వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఏంటనేది మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగే ప్రశ్న ఏంటంటే ఈ రోగాన్ని బరిన పడకుండా ఎట్లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఈ అలవాట్లు మనం పొగాకు కానివ్వండి, లేకపోతే ఆల్కహాల్ అంటే మద్యపానం కానీ, లేకపోతే అంటే బీటిల్ నట్ చూయింగ్, పాన్ పరాక్, ఇవన్నీ పాన్ పరాక్ సంథింగ్, అవును అన్ని రకాలండి, జర్దా. సో ఈ అలవాట్లు ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇయర్లీ వన్స్, లేకపోతే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి అయినా సరే మీ ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గర కానీ, లేకపోతే మీ దగ్గరలో ఉన్న పిహెచ్సి, అంటే గ్రామీణ ప్రాంతాలు అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ మీ పిహెచ్సిలో డాక్టర్ గారో లేకపోతే ఎవరొకరు ఉంటారు. సో అక్కడికి వెళ్ళి చూపించుకుంటూ ఉండాలండి. గబుక్కున ఏదైనా మెడలో పెక్కలు వస్తే, అంటే పెక్కలు ఎందుకు వస్తాయంటే క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. ఆ రకంగానే క్యాన్సర్ అనేది మిగతా రోగాలకి దీనికి ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే క్యాన్సర్ పాకుతూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ పాకడం అనేది ఒక లింఫాటిక్స్ ద్వారా పాకుతాయండి. కణజాలు లింఫాటిక్స్ అనేవి ఏంటంటే మనకి బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుందో బ్లడ్ వెజల్స్కి ప్యారలల్గా లింఫాటిక్ ఛానల్స్ ఉంటాయి. దాని ద్వారానే క్యాన్సర్ రోగం అనేది జనరల్గా 90% ఆఫ్ ద క్యాన్సర్స్ పాకుతాయి. సో ఆ పాకినప్పుడు ఏంటంటే ఈ మెడలో పిక్కల కింద బయటకు తెలుస్తూ ఉంటాయండి. సో ఎప్పుడన్నా మీకు ఎక్కువ కాలం ఎవరికైనా సరే ఈ రకమైన ప్రజానీకం మీరు చెప్పిన కర్షకులు లేకపోతే వర్కర్స్ ఎవరికైతే అలవాట్లు ఉన్నాయో వాడు మెడ భాగంలో ఎక్కడైనా పెక్కు వచ్చినప్పుడు కానీ, లేకపోతే నోట్లో ఏదైనా పుండు వచ్చి చాలా కాలం తెలియకపోయినా సరే, లేకపోతే థైరాయిడ్ అంటే మెడ భాగంలో పెద్ద పెక్కు ఉండి చాలా కాలం నుంచి అది పెరుగుతూ ఉన్నా సరే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. అదే వాళ్ళు బాగా గ్రామీణ ప్రాంతంలో ఉంటే పిహెచ్సికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి చూపించుకుంటాం. ఈ రకంగా చేస్తే మనం చాలా వరకు ప్రివెన్షన్, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్, అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ఆ బారి పడకుండా, క్యాన్సర్ రాకుండా ఆ అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్న పిహెచ్సిలో ఒకసారి చెకప్ చేయించుకోవడం వల్ల మనం ఈ బారిన పడకుండా అట్లీస్ట్ మనం ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దగ్గరలో ఉన్న డాక్టర్, అవును, అట్లీస్ట్ పిహెచ్సి ఉంటుందండి. ఎంత చిన్న విలేజ్ అయినా సరే, అంటే ఏ రకమైన హాస్పిటల్స్ లేకపోయినా సరే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ గారి దగ్గర చూపించుకున్న వాళ్ళు 90% వాళ్ళు సేఫ్ సైడ్ ఉండొచ్చు. పూర్తిగా క్యాన్సర్ బారిన పడకముందే వాళ్ళు అట్లీస్ట్ ఆ డాక్టర్ గారు వాళ్ళకి చెప్తారు ఏం చేయాలి అంటే, అలాగా ఇన్ కేసు వాళ్ళు ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి వాళ్ళు మరి పర్సనల్గా చెప్పడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ అతనికి షుగర్ ఉందనుకోండి, బాగా ఈ క్యాన్సర్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అంటారు. ఇది కూడా మంచి ప్రశ్న అండి. షుగర్ వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందడం అనేది జరగదండి. కాకపోతే షుగర్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు రెస్పాన్స్, అంటే ఒక షుగర్ లేని పేషెంట్స్లో హీలింగ్ నార్మల్గా ఉంటుందండి. మనం ఒక సర్జరీ చేసినా సరే వాళ్ళ రికవరీ, అంటే సర్జరీ తాలూకా రికవరీ అనేది, సర్జికల్ వూండ్స్ హీలింగ్ టైం నార్మల్గా ఉంటుంది. అదే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ సర్జరీ చేసినప్పుడు ఆ రికవరీ టైంలో ఇన్ఫెక్షన్స్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతే తప్ప షుగర్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ని బారి పడేది అనేది జరగదండి, యూజువల్గా జరగదు. కరెక్ట్. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చాలా సర్జరీలు చేశారు. మీరు కూడా మా పాలకొల్లు పట్టణానికి చెందిన ఒక డాక్టర్గా మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మీరు వైజాగ్ అపోలో హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నారు, కానీ ఇది పాలకొల్లు పట్టణంలో కూడా మాకు సర్వీస్ ఏమైనా అందించే అవకాశాలు కానీ ఆలోచన కానీ ఉందా? ఖచ్చితంగానండి. అంటే ఆయన డాక్టర్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మన న్యూ లైఫ్ హాస్పిటల్ ఏదైతే ఉందో పాలకొల్లో, అక్కడ
నెలకి అట్లీస్ట్ ఒక రోజు వచ్చి ఇక్కడ ప్రజానికానికి అందుబాటులో ఉండాలని డాక్టర్ బాబ్జీ గారి ఎంకరేజ్మెంట్తోని లేకపోతే దీంతోని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే ఈ దసరాకి మనం ఫస్ట్ టైము అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో తద్వారా మన పట్టణ అంటే పాలకొల్లు పట్టణ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు నా వంతు సర్వీసెస్ ఏదైతే ఉంటాయో మెడికల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ అవి మనకి పాలకొల్లు ప్రజానికానికి అందుబాటులో ఉంటాయి. న్యూ లైఫ్ హాస్పిటల్ అవునండి, సెకండ్ సాటర్డే న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరగడం జరుగుతుందండి. దానికే మన ఈ న్యూ లైఫ్ హాస్పిటల్ యాజమాన్యం కూడా అంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పాలకొల్లు అర్బన్ రూరల్ పీపుల్ వాళ్ళు గతంలో కూడా అడగడం జరిగింది. కాకపోతే మనకున్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా కోవిడ్ నిబంధనల రీత్యా చాలా కాలం మనకి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సో డాక్టర్ బాబ్జీ గారి చొరవ వల్ల ఫైనల్గా ఇదంతా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రొవైడ్ దిస్ క్యాన్సర్ సర్వీసెస్ ఫర్ పాలకొల్లు పీపుల్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ట్రీట్మెంట్. సో ఇది నేను మీ PCN ద్వారా పాలకొల్లు పట్టణ ప్రజలకి నేను చెప్పదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం డాక్టర్. నమస్తే. క్యాన్సర్ అంటే ఏంటి? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే గైనిక్ క్యాన్సర్స్ అవ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ అవ్వచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు. ఈ క్యాన్సర్ని ఎలా గుర్తిస్తారండి అసలు? మెడలో పిక్కల కింద మనకి బయట తెలుస్తూ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో గుర్తించడం ఎలా? వాళ్ళకి అలవాట్లు అంటే పొగాకు సంబంధించి అంటే చుట్ట కానివ్వండి, లేకపోతే సిగరెట్ కానివ్వండి, లేకపోతే పాన్ పరాగ్ కానివ్వండి. ఈ తల మెడ క్యాన్సర్ అంటే డాక్టర్ గారు ఎక్కువ మగవారిలో వస్తుందా, మహిళల్లో కూడా వస్తుందా? మీ స్వయంగా మీరు దాన్ని పరీక్ష చేసుకున్నట్టయితే మీ వేలుతో దాన్ని ముట్టుకుంటే కనుక గట్టిగా తగులుతుందండి. ఏ స్టేజ్లో క్యాన్సర్ని మనం గుర్తించి మనం ఏ చికిత్సా విధానం ద్వారా దాన్ని బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ ఇస్తామండి వారికి, అవి తగ్గిపోతాయి. ఏ విధమైన అలవాట్లు లేకుండా వచ్చే అవకాశం ఏమైనా? మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విశాఖపట్నం అపోలో హాస్పిటల్స్ డాక్టర్ హేమంత్ వర్మ తల మెడ క్యాన్సర్ వైద్య నిపుణులు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, చికిత్స, ప్రజలకు అవగాహన కల్పించడానికి PCN ఛానల్ ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూ శనివారం రాత్రి 7 గంటలకు మరియు ఆదివారం రాత్రి 7 గంటలకు PCN HD ఛానల్ నెంబర్ 7లో ప్రసారం చేయబడుతుంది.